హాయ్ వ్యూవర్స్. ఐయామ్ రాధికా శ్రీనివాస్. వెల్‌నెస్ కోచ్. ఈరోజు మన ఆహ్, స్టూడియోకి పావని గారొచ్చారు. సో, పావని గారు తన హెల్తీ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ గురించి షేర్ చేసుకోబోతున్నారు. సో, హాయ్ పావని గారు. మిమ్మల్ని మీరొకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. హాయ్ మ్యామ్. ఐయామ్ పావని ఫ్రమ్ వైజాగ్. ప్రెజెంట్ ఇన్ రాజమండ్రి. నేనొక హౌస్ వైఫ్‌నండి. ఓకే. సో, పావని గారు మీరు ఈ డైట్ గురించి మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అంటే ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారా? మీకెలా తెలిసింది? మై సిస్టర్స్ ఫ్రెండ్ అండి రమణి అని. తను కూడా ఈ డైట్ చేసిందని చెప్పి నాకు కాల్ చేసి చెప్పింది. సో, అలాగా నేను ఈ డైట్ ప్రోగ్రామ్‌లోకొచ్చాను. ఓకే. సో, మీరు ఆ రెఫరెన్స్ ద్వారా ఈ డైట్ కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యారు. యెస్. ఓకే. సో, అసలు డైట్ ఎందుకు చేయాలనుకున్నారు మీరు? యాక్చువల్లీ నాకు డయాబెటిక్ అండి నేను. ఆ తర్వాత నాకు పీరియడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇవి కూడా ఉండేవి. ఓకే. అండ్ ఓవర్ వెయిట్ నేను. హ్మ్. ఇవన్నీ ది ఎఫెక్ట్స్ నా మీద చూపించడం వల్ల నాకు ఈ విషయం చెప్పిన వెంటనే ఓకే. లెట్ మీ గివ్ ఎ ట్రై అనిపించి ట్రై చేశాను. ఓకే. ఓకే. సో, డైట్ మీరు ఎన్ని మంత్స్ చేశారు? నేను 4 మంత్స్ చేశాను. సో, ఈ 4 మంత్స్‌లో ఆహ్, డయాబిటీస్‌కి సంబంధించి మెడికేషన్ ఏదైనా వాడారా? నాట్ ఈవెన్ ఎ డే. ఓకే. ఒక్కసారి కూడా వాడలేదు. డైట్‌కి బిఫోర్ మీరు మెడిసిన్ ఏమైనా వాడారా? డైట్‌కి బిఫోర్ నేను 4 ఇయర్స్ అప్పటికి 4 ఇయర్స్ అయిందండి నాకొచ్చి. 4 ఇయర్స్ నుంచి నేను మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఎంత డోసేజ్ డైట్ వాడుతుంటారు? డైలీ 500 ఎంజీ అండి. ఓకే. సో, 4 ఇయర్స్ మెడికేషన్ వాడారు. వన్స్ డైట్‌లోకొచ్చాక మీరు మెడిసిన్ ఎప్పుడు స్టాప్ చేశారు? అండ్ మీకు గ్లూకోజ్ ఎప్పుడు కంట్రోల్ అయింది? గ్లూకోజ్ రీడింగ్స్? నాకు డే 1 నుంచే గ్లూకోజ్ ఆహ్, నార్మల్‌లో కనిపించింది. ద డే ఐ స్టార్టెడ్ మై డైట్. ఆ రోజు నుంచే నేను వేసుకోలేదు పిల్స్. ఆ రోజు నుంచి నాకు నా హెచ్‌బీ ఐ మీన్ నా షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఓకే. సో, డైట్‌కి బిఫోర్ మీరు బ్లడ్ టెస్ట్‌లేమన్నా చేయించుకున్నారా? అండి చేయించుకున్నాను. ఓకే. సో, డైట్‌కి, బ్లడ్ టెస్ట్‌లకి సంబంధం ఏంటి? అంటే మీరు ఒక వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ చేస్తే చాలు. సో, బ్లడ్ టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి? ఆ డౌట్ ఏమన్నా వచ్చిందా మీకు? వచ్చిందండి. మా మేడంని అడిగాను. ఎందుకు మేడం చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్? నాదప్పుడు ఆల్రెడీ హెచ్‌బీఏవన్సీ రిపోర్ట్ కూడా ఉంది. అదొకటి సరిపోదా అని చెప్పి కూడా క్వెషన్ చేశాను. క్వెషన్ చేస్తే మేడం అన్నారు, "దే ఆర్ మెనీ, మెనీ మోర్ అదర్ రిలేటివ్ థింగ్స్ విచ్ ఈ షుగర్ స్పైక్ గాని, ఏదైనా ఎక్స్‌టర్నల్ కూడా అవన్నీ ఉండడానికి గల కారణాలు చాలా ఉంటాయి మేడం. మీరు షుగర్ టెస్ట్ నాట్ ఈవెన్ షుగర్ టెస్ట్ మీరు అన్ని టెస్ట్‌లు చేయించుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలి?" అని చెప్పి బావుంటుంది అని చెప్పి నాకు నాతో చేపిచ్చారు. ఓకే. సో ఫోర్స్‌ఫుల్‌గా. ఓకే. సో, డైట్‌కి బిఫోర్ హెచ్‌బీఏవన్సీ ఎంత ఉండేది మీకు? నాకు 10 ఉండేది మేడం. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను చెక్ చేసుకున్నప్పుడు 10 ఉంది. ఆహ్, నాకు 10 అంటే అది నాకు సరిగ్గా ఏం తెలీదనమాట. తర్వాత తెలిసిన తర్వాత నేను చాలా భయపడ్డాను. 10 హెచ్‌బీఏవన్సీ ఉందని. ఓకే. సో, డైట్‌లోకొచ్చాక మీరు 4 మంత్స్ డైట్‌లో మెడికేషన్ కూడా వాడలేదు అంటున్నారు. సో, ఈ 4 మంత్స్ డైట్‌లో మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి? అంటే లైక్ 4 మంత్స్ డైట్ చేసి వెయిట్ లాస్ పరంగా అయితే మీరు ఎన్ని కేజెస్ వెయిట్ తగ్గారు? నేను వెయిట్ లాస్ 20 కేజెస్ తగ్గాను 4 మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. ఆహ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. నాకప్పటికి ఒక 2, 3 నేను డైట్ స్టార్ట్ చేయక ఒక కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి నేను పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అండ్ స్పాటింగ్స్ ఉండేవి. సో, నేను మేడంకి చెప్పినప్పుడు "మీరేం వరీ అవ్వకండి. మీకేం కాదు. మీకు అన్నీ నార్మలైజ్ అవుతాయి" అని చెప్పి మేడం చెప్పారు. ద ఫస్ట్ టైమ్ నేను అంత కంఫర్ట్ ఫీల్ అయ్యిందేంటంటే అవి యూజ్ చేసిన 1 మంత్‌కి డైట్ వాడిన 1 మంత్‌కే నాకు డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై పీసీఓడీ ఇష్యూస్ అవన్నీ రిజాల్వ్ అయిపోయినట్టు అనిపిచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేర్ ఇస్ నో కంప్లెయింట్ రిగార్డింగ్ ఇట్. ఓకే. సో, అప్పటి నుంచి కూడా మంత్లీ సైకిల్ కరెక్ట్‌గా ఉంది. సైకిల్ కరెక్ట్ మ్యామ్. వెరీ గుడ్. సో, ఈ 4 మంత్స్‌లో ఇంకా మీ బాడీలో వచ్చిన చేంజెస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, యాక్టివ్‌నెస్ కావచ్చు. సో, ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే డైట్ చేస్తున్నప్పుడు అండ్ డైట్ కంప్లీట్ అయ్యాక మీకెట్లా ఉంది? ఈ 4 మంత్స్ డైట్‌లో అంటే మచ్ మోర్ ఎనర్జీ దెన్ బిఫోర్. కింద కూర్చోవాలంటే ఈజీ. వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూర్చొని లెగిసిపోయగలిగేదాన్ని. అండ్ దాని తర్వాత కూడా ఐ వాస్ మచ్ మోర్ ఎనర్జీ.
అంతకుముందు కింద కూర్చోవడానికి ఇబ్బంది అనిపిచ్చేది. మోకాలు నొప్పులు అవన్నీ అనిపిచ్చేవి. కా నడవటానికి ప్రాబ్లమ్ అనిపిచ్చేది. అంటే ఇంట్లో కూడా చెప్పులేసుకొని నడిచేదాన్ని. వితౌట్ శాండిల్స్ నేను బేర్ ఫుట్‌తో నడిచేదాన్ని కాదు. నాకు వస్తున్నట్టు అనిపిచ్చేవి. ఈ హీల్ పెయిన్ అలాగా అనిపించేవి. అలా అని నేను చెప్పులేసుకొని నడుస్తుండేదాన్ని. అలాంటిది ఆఫ్టర్ దిస్ డైట్ డ్యూరింగ్‌లో కూడా 1 మంత్ డైట్ అయినప్పటి నుంచి నేను అసలు ఐ డిడ్ంట్ యూజ్ ఎనీ శాండిల్స్ ఇన్ ద హౌస్. అంత కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ బాడీ వైస్‌గా లైక్ ఇంచ్ లాస్ వచ్చిందా మీకు? అంటే వెయిట్ లాస్ అంటే చాలా మంది సన్నబడడం అనే అనుకుంటారు. బట్ ఇంచ్ లాస్ అలాగే మజిల్ గెయిన్ అంటే మీ బాడీలో స్ట్రెంత్ సో ఇవన్నీ కూడా గమనించగలిగారా? యాహ్! మేడం. ఇంచ్ లాస్ అనేది చాలా డ్రాస్టిక్‌గా కనిపించింది. నాకు చాలా స్లోగా కనిపించింది. మీరు చెప్పిన ఇంచ్ లాస్ మాత్రం. అలా 4 మంత్స్ అయ్యేటప్పటికి ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. నా పెళ్ళప్పుడు అన్నీ నాకు సరిపోయాయి అప్పుడు. ఐ థాట్ ఇట్ వాస్ ఎ మిరాకిల్ లైక్. ఐ సో ఫెల్ట్ సో హ్యాపీ అండ్ యాహ్! అప్రిషియేషన్స్ చాలా ఉన్నాయి. యాహ్! హ్యాపీ టు హియర్. సో పవని గారు సో మీ ఆహ్, ఈ డిఫరెన్సెస్ అన్నీ చూసి మీకు కాంప్లిమెంట్స్ ఎలా వచ్చాయి? అంటే లైక్ ఫ్యామిలీ నుంచి కావచ్చు ఆర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఆహ్, ముందు కన్నా మచ్ మోర్ యంగర్‌గా కనిపించానని అందరూ అన్నారు. ఆహ్, నా ఏజ్ కన్నా చాలా ఒక 10 ఇయర్స్ చిన్నగా కనిపించానని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ బూస్టెడ్ మీ ఎ లాట్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో యాహ్! అయితే ఈ 4 మంత్స్ డైట్ చేసే పీరియడ్‌లో మీరు వెయిట్ తగ్గడం కోసంగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసారా? అంటే లైక్ వాకింగ్, వర్కౌట్ ఆర్ జిమ్‌కి వెళ్ళడం కానీ, యోగాసనాలు కానీ ఇలాంటిదేమైనా చేసారా? అస్సలు చేయలేదండి. నాట్ ఈవెన్ ఎ డే. అసలు వాకింగ్ కూడా వెళ్ళలేదు ఏ రోజు కూడా. ఓకే. ఓకే. సో, మరి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ డైట్ ప్లేట్‌ని మీరు ఫాలో చేసి ఇంత రిజల్ట్ 20 కేజెస్ ఆఫ్ హెల్తీ వెయిట్ లాస్ అండ్ డయాబెటిస్ రివర్సల్ సో, ఇవన్నీ చేసుకున్నారు అంటే ఆ డైట్ చాలా హార్డ్‌గా ఉండి ఉంటుంది. అసలు డైట్‌లోని మనకి ఇచ్చే డైట్ కూడా చాలా హ్యాపీ టు కుక్, ఈజీ టు కుక్ అండ్ హ్యాపీ టు ఈట్. ఓకే. అండ్ అస్ బెల్లీ స్టమక్ ఫుల్ ఆఫ్ మీల్. అసలు ఏ ఓకే. రోజు ఏ కంప్లెయింట్స్ ఉండవు ఆ డైట్‌తో. అంత కంఫర్టబుల్‌గా ఉండే డైట్ ఇచ్చారు. ఓకే. అంటే మధ్యలో ఏమన్నా మీకు డైట్ చేసే టైంలో ఆకలి వేయటం కానీ, నీరసం కానీ, అలసట కానీ అట్లా ఏమన్నా అనిపించిందా? నో నాట్ ఈవెన్ ఎ డే. ఒక్క డే కూడా అనిపించలేదండి. ఓకే. ఎప్పుడు నాకు స్టమక్ ఫుల్‌గా బాగా ఏ రోజు నీరసం అనిపించడం కానీ అలా ఎప్పుడూ అనిపించలేదు ఆ మీల్‌లో. ఓకే. అండ్ మీరు ఒక హౌస్ వైఫ్, మదర్ ఆఫ్ 2 కిడ్స్. సో, పిల్లలతో చేసుకుంటూ చాలామంది అంటారు కదా! నాకు ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. నేను హౌస్ వైఫ్‌ని, చాలా వర్క్ ఉంటుంది. సో, పిల్లలకి చేసి పెట్టాలి. నేను మళ్ళీ సెపరేట్‌గా కుక్ చేసుకోవాలి. ఇలా అంటారు కదా! సో, మరి మీరు మేనేజ్ చేసుకోగలిగారా? మీకెలా అనిపించింది? కష్టంగా అనిపించిందా డైట్ చేయటం? ఆర్ ఈజీగా ఉందా? ఆ 4 మంత్స్ కూడా నా పిల్లలు మేమేం ప్రిపేర్ చేసుకున్నామో మా పిల్లలు కూడా అవే తీసుకునేవారు. అంటే ఇది సంథింగ్ డిఫరెంట్‌గా ఏమి లేదా మేడం. అంటే అందరం కలిపి హ్యాపీగా కూర్చొని తినే మీల్ లాగే ఉన్నాయి. సో, ఎప్పుడు నాకు సెపరేట్‌గా మా కోసం ఏదో చేయాలి, చెందాలి అని చెప్పి ఎప్పుడు అనిపించలేదు. ఓకే. సో, ఈజీగానే చేయగలిగారు. ఈజీ. వెరీ ఈజీ. ఓకే. అండ్ ఈ డైట్ ప్రోగ్రామ్ అనేది ఫ్యామిలీలో ఒకళ్ళు చేస్తే మిగతా వాళ్ళ మీద అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే వాళ్ళలో కూడా ఏదైనా హెల్తీ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసారా? మా ఇంట్లో అయితే ప్రోటీన్, ఎస్పెషల్లీ ప్రోటీన్ విషయంకొచ్చినప్పుడు ప్రతిరోజు ప్రోటీన్ ఉండేటట్టు, "అమ్మ ఈరోజు నాకు ప్రోటీన్ పెట్టు. ఈరోజు ప్రోటీన్ ఏది?" మా హ్మ్. పిల్లలు అడిగేవారు. రోజు అడుగుతారు. సో, ఇట్స్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఏంటంటే ప్రోటీన్ లేకుండా మీల్ లేదు. ఓకే. ప్రోటీన్ మీల్స్ అంటే ప్రోటీన్ అంటే మీరు ఏం పెట్టేవాళ్ళు పిల్లలకి? అంటే ఆహ్, చాలా మంది ఏవో షేక్స్ అని ఏవో అనుకుంటారు కదా! ప్రోటీన్ అంటే. సో, ప్రోటీన్ అంటే ఏం పెట్టారు? ప్రోటీన్ అంటే పన్నీర్ మేడం. వెజ్‌లో పన్నీర్ పెట్టేవాళ్ళం. నెక్స్ట్ మేము నాన్ వెజిటేరియన్స్. సో, ఓకే. మేము ఫిష్, చికెన్ అని ఫిష్, ఎగ్స్ ఇలా వాటెవర్ వి లైక్. సో, హెల్తీ ఫుడ్ పిల్లలకి కూడా అలవాటయింది. మీరు ఒకళ్ళు డైట్ చేయటం ద్వారా. యెస్. ఓకే. ఓకే. సో, అంటే ఈ డైట్ అనేది ఓన్లీ మన హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకోవడానికే కాదు, మన ఫ్యామిలీని కూడా మనం స్ట్రెంథెన్ చేయటానికి, మన కిడ్స్‌ని కూడా మనం హెల్తీగా గ్రో చేయటానికి హెల్ప్ అవుతుంది. యెస్. ఓకే. అండ్ వ్యూవర్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ డైట్ గురించి? అంటే లైక్ ఇదొక హెల్తీ డైట్ ప్రోగ్రామ్. చాలా మంది వెయిట్ లాస్ డైట్ అని ఆర్ ఇలా అనుకుంటూ ఉంటారు కదా! సో, ఎందుకంటే ఎక్కువగా మనం వెయిట్ లాస్ మెన్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి.
బట్ ఇది ఓన్లీ వెయిట్ లాస్ గురించేనా? ఆర్ హోల్ బాడీ గురించా? మీకెలా అనిపించింది? అట్లాగే వ్యూవర్స్‌కి ఆన్‌లైన్‌లో చాలా మంది ఎఫ్‌బి నుంచి, ఇన్‌స్టా నుంచి కనెక్ట్ అవుతూ ఉంటారు కదా! ఇలాంటి వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలంటూ ఉంటాయి. అవి నెగ్లెక్ట్ చేసి అవే కదా అని చెప్పి వదిలేస్తే ఫ్యూచర్‌లో మనం దాంతోని ఎక్కువ సఫర్ అవుతాం. మన వల్ల మన పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఆహ్, 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 ఆ ఫ్యామిలీ ఏదో ఒక కంప్లెయింట్‌తో ఉంటూనే ఉంటది ఇంకెప్పుడూని. అది మనం రివర్స్ చేసుకొని, అది పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకొని, రివర్స్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల మన ఫ్యామిలీ, మన సరౌండింగ్స్ అన్నీ హెల్తీగా ఉంటాయని నా ఇది. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ వెల్త్ ప్రాపర్‌లీ. హెల్త్ ఈస్ వెల్త్. సో, అందరికీ ఇదే నా సజెషన్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ గ్రేట్ సజెషన్ మ్యామ్. సో, మీకు ఇది ఆన్‌లైన్ కోర్స్. సో, మీ ఫ్రెండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి రెఫరెన్స్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యారు. సో, యెస్ మ్యామ్. కమ్యూనిటీలో ఎవరిని కనెక్ట్ అయ్యారు? అండ్ మీకు ఆన్‌లైన్ కోర్స్ కాబట్టి కోచ్ సపోర్ట్ ఎలా అనిపించింది? అండ్ మీకు ఎలా గైడ్ చేశారు? అండ్ మీకు ప్రైవసీ ఉందా డైట్‌లో? నేను 'రాధికా శ్రీనివాస్' మ్యామ్‌ని కనెక్ట్ అయ్యాను. మ్యామ్ నన్ను ఒక ట్విస్ట్ ఆఫ్ టర్న్స్ అంతగా మార్చేశారు. నా లైఫ్ స్టైల్ కానీ, ఏది గాని నా ఎలా మార్చారంటే, "ఇలా చేస్తే ఇలా ఉంటుందండి పావని గారు" అని చెప్పి ప్రతీదీ చెప్పేవారు. నాకు ఏ డౌట్ వచ్చినా ఎనీ టైమ్ ఇట్స్ మేబీ 11 ఆర్ 12 వాటెవర్ ఇట్ ఈస్. ఇలా ఫోను చేస్తే, "ఓకే. మీకిలా ఉందా? మీరు ఇది తీసుకోండి. ఇలా చేయండి" అనని చెప్పేవారు. ఆహ్, షీ గైడెడ్ మీ ఎ లాట్. ఐ కాంట్ ఫర్గెట్ హర్ త్రూఔట్ మై లైఫ్. అంతగా చేశారు. మీరు నా లైఫ్‌నే చేంజ్ చేసేసారు మేడం. థాంక్ యూ పావని గారు. సో, మై ప్లెజర్ అండి మీకు సర్వ్ చేయడము. ఆహ్, అంటే ఆన్‌లైన్ కోర్స్ అనేసరికి చాలామంది ఆహ్, వన్స్ కోర్స్‌లోకి వచ్చే వరకు కరెక్ట్ గానే ఉంటుంది. వన్స్ కోర్స్‌లోకి వెళ్ళాక మనల్ని పట్టించుకుంటారో లేదో, మనకి సపోర్ట్ చేస్తారో లేదో, బికాజ్ యూట్యూబ్‌లో రకరకాల డైట్స్ వస్తూ ఉంటాయి. బట్ యూట్యూబ్‌లో డైట్స్ యెస్ మ్యామ్. చూసి ఫాలో చేసినప్పుడు ఏంటి అంటే అక్కడ మోరల్ సపోర్ట్ అనేది ఉండదు. అంటే లైక్ హ్మ్. మనం అది ఫాలో చేసినప్పుడు మనకేదైనా కాంప్లికేషన్ వచ్చినా, మనం ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినా, మనం ఎవరిని అడగలేం. అది అందరిని ఉద్దేశించి అంటే ఓవరాల్‌గా చెప్పిన డైటే గానీ, మన పర్సనల్ రిపోర్ట్స్ చూసి మనకి డిజైన్ చేసి ఇచ్చిన ప్లేట్ కాదు. సో, దానివల్ల ఏంటి ఆ! అంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కొంతమందికి అది వర్కౌట్ కావచ్చు చెప్పలేం. బట్ ఇక్కడ నమ్మి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకొక పర్సనల్ గైడెన్స్ ఉంటుంది అని నమ్మి వస్తారు పీపుల్. సో, అలా వచ్చినప్పుడు సో, వాళ్ళకంటూ అపోహలుంటాయి కదా! ఎలా చూసుకుంటారో, ఎలా ఉంటుందో కమ్యూనిటీ అంటే మన ప్రైవసీ మనం లేడీస్ వెళ్ళిన చోట ఎట్లా ఉంటుందో, ప్రైవసీ ఉంటుందో, ఉండదో ఇలా చాలా అనుకుంటూ ఉంటారు కదా! ప్రైవసీ పరంగా కూడా మీకు ఎలా అనిపించింది? ప్రైవసీ ఆహ్, రాధిక మేడం కన్నా ఇంకా ప్రైవసీ ఎక్కడుంటది మేడం. మేడం ప్రతీదీ చూస్తారు. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. మన నం మన ప్లేట్‌ని గాని, ఏది గాని, ఏది పెట్టినా సరే రైట్‌గా ఉన్నాయా? లేదా? అని ప్రతీదీ చూసి మనల్ని పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తారు. మేడం ఎప్పుడు వదలలేదు. నాకు 4 మంత్స్ నా డైట్ ప్రోగ్రామ్‌లో ఏ రోజు ఒక్క పూట కూడా మేడం నన్ను వదలలేదు. షీ యూజ్డ్ టు గైడ్ మీ ఎవ్రీథింగ్. ఇలా చేయండి, అలా చేయండి అనుకోని చెప్తూనే ఉండేవారు. సో, ప్రైవసీ అంటే ఏంటంటే దిస్ ఈస్ వన్ అండ్ వన్ టాకే ఉండేది. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ టాకే ఉండేది కాదు కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ప్రైవేట్‌గానే అనిపించేది. ప్రైవసీ పరంగా అయితే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే. సో, టోటలీ లైక్ అంటే ఎవరైనా కూడా ఈ డైట్ హ్యాపీగా చేయొచ్చు అంటారు. యెస్. యెస్ మ్యామ్. 100%. ఓకే. ఓకే. అండ్ వర్కింగ్ వుమెన్ కూడా చేయొచ్చంటారా? 100% చేయొచ్చు మేడం వర్కింగ్ పర్సన్స్. వర్కింగ్ ఏంటి ఏదైనా ఏ ఫీల్డ్‌లో ఉన్నా చేయగలుగుతారు. ఆహ్, జస్ట్ ఓన్లీ థింగ్ ఈస్ దే హావ్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్ అలాంగ్ విత్ సమ్ ప్లేట్ ఏదైతే మెన్షన్ చేస్తారో, ఆ ప్లేట్ ప్రకారం వాళ్ళు ఏదైనా కుక్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ మేడం దట్ వన్. ఓకే. ఈవెన్ ట్రావెలింగ్‌లో కూడా చేసుకోవచ్చు. యెస్. ట్రావెలింగ్ కూడా ఈజీ. యెస్. మనసుంటే మార్గం ఉంటుంది. రైట్? యెస్. 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 సో, బోలెడన్ని ఆహ్ ట్రావెల్స్ చేస్తున్నప్పుడు కూడా ఈజీ ఉండేది. యెస్. యెస్. సో, ఇంత అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నారు. సో, డయాబెటిస్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకున్నారు. అండ్ మెడికేషన్‌కి వెళ్ళలేదు మళ్ళీ. అండ్ వెయిట్ లాస్ అయ్యారు చక్కగా. సో, మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో, అన్నీ కూడా అంటే ఇది హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏదో ఒక 4 మంత్స్ 5 మంత్స్ ఫాలో అయ్యేదా? లేదంటే చాలామంది అనుకుంటారు లైఫ్ లాంగ్ డైట్‌లోనే ఉండాలా? డైటే చేయాలా? చేస్తేనే ఇలా ఉంటామా అని. సో, మెయింటైన్ అవుతోందా మరి? మేడం
ఒక్కసారి 4 మంత్స్ డైట్ మనం ప్లాన్ చేస్తే మేడం, లైఫ్‌లో మనం ఏదైతే డైట్ చేసామో అదే మనం తినగలుగుతాం మేడం. అంటే దట్ ఇట్ సెల్ఫ్ అదే మన స్టమక్ ఫుల్‌ఫిల్ చేస్తది. మీరు ఎక్స్‌ట్రా తినాలనుకుంటే వన్స్ ఇన్ ఎ వైల్ వి కెన్ హావ్ ఎనీథింగ్. తినకూడదని ఏం లేదు. బట్ హ్మ్. డైట్ మాత్రం ప్రతిరోజు మీల్ తీసుకునేది మాత్రం పర్ఫెక్ట్‌గా తీసుకుంటాం. ఫుల్ ఓకే. మీల్ లాగా. ఓకే. లాస్ట్ క్వెషన్ అండి. సో, ఈ డైట్‌లో అంటే లైక్ బ్లైండ్‌గా డైట్ ప్లేట్ ఫాలో అయ్యారా? లేదంటే కొంత మీకు ఈ ప్లేట్ గురించి కొంత అవగాహన అంటే సైన్స్ పరంగా లేదా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోగలిగారా? ఎందుకంటే బ్లైండ్‌గా ఫాలో అయినప్పుడు మనకి ప్లేట్ గురించి ఏమీ తెలియదు కదా! సో, అవును. ఒక స్కిల్ ఏమైనా అంటే ఆహ్, యాస్ ఎ కోచ్ మీకలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ కూడా ఈ ప్రోగ్రామ్‌లో మేమిస్తాము అని ఒక అష్యూరెన్స్ ఇచ్చాం స్టార్టింగ్‌లో. అంటే మీకు మీ యెస్. ప్రాబ్లమ్‌ని రివర్స్ చేయటమే కాదు, ఈ 4 మంత్స్ ఆఫ్ కోర్స్‌లో కొంత అవేర్‌నెస్ ఫుడ్ గురించి, ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి, అలాగే ఎందులో ఎన్ని కేలరీస్ ఉంటాయి, ఎంత పోర్షన్ తీసుకోవాలి అనే దాని గురించి. సో, ఇంట్లో వాళ్ళకైతే పిల్లలకైతే ఎలా ఇవ్వాలి అనే దాని గురించి, ఇలా కొంత అవేర్‌నెస్ అనేది డెవలప్ చేసాం. సో, మీరు అంటే మేము ఆ అవేర్‌నెస్ ఇచ్చినా కూడా మీరు దాన్ని తీసుకున్నారా? స్కిల్ డెవలప్ చేసుకున్నారా? మీకు ప్లేట్ గురించి అవగాహన పెరిగిందా? ఈ డైట్ వల్ల మనకి ఆహ్, ఈ డైట్ ఈ డైట్ చేసినప్పుడు నాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్వెషన్స్. ఆ క్వెషన్స్ అన్నిటికి మేడం మీరు ఎంత చక్కగా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇది ఇలా అవుతుంది అని ప్రతీది వాట్ ఈస్ వాట్ అని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆహ్, నాకు అవేర్‌నెస్ అనేది ఫ్రమ్ యూ ఓన్లీ మేడం. దీని మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అంతకుముందు. ఐ నెవర్ ఫెల్ట్ నేను దీని గురించి తెలుసుకుందాం అని కూడా అనుకోలేదు. దిస్ ఇస్ డాక్టర్స్ విషయం. డాక్టర్సే చూసుకుంటారు ఏమైనా వస్తే మనకి కదా అని టైప్ నేను. కానీ దీని మీద ఎక్కువ అవేర్‌నెస్ కల్పించింది మాత్రం మీరే. సో, టోటల్‌గా మీరు అంటే స్కిల్ కూడా డెవలప్ చేసుకున్నారు. అంటే యెస్. స్కిల్ యెస్. అంటే అది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే పావని గారు, మనం డైట్ కంప్లీట్ అయ్యాక మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళాం, లేదా ఒక పార్టీకి వెళ్ళాం, హ్మ్. లేదా ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు మనకు అవేర్‌నెస్ ఉన్నప్పుడు మనం చూజ్ చేసుకునే ఫుడ్ వేరుంటుంది. అవేర్‌నెస్ లేనప్పుడు మనం చూజ్ చేసుకునే ఫుడ్స్ వేరుంటాయి. యెస్ ఐ మ్యామ్. మీన్ ఫుడ్స్ అది కానీ మాత్రం క్వాంటిటీస్ కరెక్ట్. ఎవ్రీథింగ్ అన్నమాట. సో, హ్మ్. అవేర్‌నెస్ అనేది తీసుకోగలిగితే, ఈ కోర్స్‌లో ఓన్లీ ప్లేట్ ఫాలో అవ్వడం కాకుండా బ్లైండ్‌గా, అలాంటి అవేర్‌నెస్ గనక, ఆ స్కిల్ గనక డెవలప్ చేసుకుంటే, లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు మా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. అండ్ లైఫ్‌లో మీ ఫ్యామిలీకి మీరు ఒక డాక్టర్ అవుతారు. రైట్? అవును. అవును మేడం. ఓకే. సో, అయితే మీరు ఫుల్లీ అవేర్‌నెస్ అనేది మంచిగా తీసుకొని, ఈరోజు ఫ్యామిలీని మంచిగా లీడ్ చేస్తున్నారు. యెస్ మ్యామ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఓహ్! థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇలా అందరికి అంటే ఎంతో మంది విమెన్‌కి సో, ఎంతో మందికి ఇలా అవేర్‌నెస్ ఇవ్వాలి. సో, మేము అనుకునేదదే. సో, మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి అవేర్‌నెస్ ఇవ్వాలి. స్కిల్ డెవలప్ చేయాలి. అండ్ వాళ్ళందరిని కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా హెల్ప్ చేయాలి. సో, సో, మీరు కూడా ఈరోజు మీ మాటల ద్వారా ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేశారు. అండ్ ఎంతో మంది వ్యూయర్స్‌కి మీరు చాలా ఇన్‌స్పిరేషన్‌గా నిలబడ్డారు ఈరోజు. సో, మీ మాటలు అండ్ మీ రిజల్ట్ ఇవన్నీ కూడా ఎంతో మందిని హ్యాపీగా ఇలాంటి హెల్తీ డైట్ చేయటానికి ప్రోత్సహిస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పావని గారు. సో, ఈరోజు థాంక్ యూ. మన స్టూడియోకొచ్చి మీ వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేసి అండ్ మీ ఆహ్, ఆహ్, ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని ఒక హ్యాపీ మూమెంట్స్‌ని అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. సో, థాంక్ యూ. మీ ద్వారా ఎంతో మందికి ఇది రీచ్ అవ్వాలి అండ్ ఎంతో మంది వాళ్ళ హెల్త్ కూడా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, విత్ థిస్ థాంక్ యూ పావని గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్.